మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. పిల్లల్లో, పెద్దవాళ్ళలో ప్రతి ఒక్కరిలో ఐ ప్రాబ్లమ్స్ అనేవి అధికం అయిపోయాయి. ప్రతి ఒక్కరికి స్పెట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో సైట్ అని అండ్ అంటే లైక్ ఐస్‌కి సంబంధించిన సమస్యలు అన్నీ ఉన్నాయి. లైక్ పెద్దవాళ్ళలో రకరకాల సర్జరీస్ చేసుకుంటున్నారు. సైట్ పెరిగిపోతుందని స్పెట్స్ మారుస్తున్నారు. ఇంకా ఐస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకటి కాదు, కౌంట్‌లెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐస్‌ని హెల్తీగా ఉంచడానికి, మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి అండ్ వైట్ బ్లడ్ సెల్స్ పెరగడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీని బాగా పెంచడానికి, హార్ట్ని హెల్తీగా ఉంచడానికి, అంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి హార్ట్ని హెల్తీగా ఉంచడానికి అల్టిమేట్ ఫ్రూట్ ఉందంటే మీకు తెలుసా? మీరు రెగ్యులర్గా తింటుంటారు అండ్ మీకు చాలా ఇష్టమైన ఫ్రూట్ కూడా మీరు గమనించే ఉంటారు. ఏంటది? మస్క్ మిలన్, తర్బూజా ఫ్రూట్ అంటారు కదా. అండ్ స్పెషల్లీ ఫర్ మన సమ్మర్లో ఎక్కువగా వాడుతుంటాం. మస్క్ మిలన్ అల్టిమేట్ ఫ్రూట్ అండి. స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఎస్పెషల్లీ ఫర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉన్నాయా? మీ స్కిన్ గ్లో లేదా? మీ స్కిన్లో డార్క్నెస్ ఎక్కువైపోయిందా? లేదంటే మీ వాళ్ళకి స్కిన్ లూజ్ అయిపోతుందా? స్కిన్కి సంబంధించిన వాట్ ఎవర్ ప్రాబ్లం ఏదున్నా సరే మస్క్ మిలన్ ఫ్రూట్ అల్టిమేట్గా పనిచేస్తుంది. మీ బాడీలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉందా? అంటే తొందరగా ఏ ప్రాబ్లం పడితే ఆ ప్రాబ్లం, అంటే పక్కన వాళ్ళు తగ్గితే మనకు దగ్గు వచ్చేయడం, పక్కన వాళ్ళు కోల్డ్ ఉంటే మనకు రావడం, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటే తొందరగా పక్కన ప్రాబ్లమ్స్ మనకు అన్నీ వచ్చేస్తుంటాయి. అవి రాకుండా కాపాడడానికి కూడా ఇమ్యూనిటీని బాగా, అంటే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ పెంచడానికి, స్పెషల్లీ ఫర్ ఐ ప్రాబ్లం రాకుండా బి విటమిన్, సి విటమిన్, ఏ విటమిన్, బీటా కెరోటిన్ కంప్లీట్ కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి ఐస్కి చాలా సంపూర్ణంగా, అంటే ఐస్ని హెల్తీగా ఉంచడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ సమ్మర్లో మనం చాలా ఉష్ణోగ్రత బాగా ఎక్కువ ఉంది బయట. ఆల్మోస్ట్ 40, 44, 45 డిగ్రీలు ఉంది ఎండ. ఇంత ఎండ తాకిడికి మన శరీరం తట్టుకోగలుగుతుందా? అండ్ చాలా స్వెట్ ఎక్కువైపోయి స్కిన్లో డిఫరెంట్ స్మెల్ రావడము, అండ్ స్కిన్ చాలా డార్క్ అయిపోవడము, అండ్ లైక్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. సో స్కిన్ని హెల్తీగా ఉంచడానికి కూడా చాలా, అంటే హైడ్రేటెడ్గా ఉంచడానికి, మనం నీళ్ళు తాగుతూనే ఉంటాం. నీళ్ళు తాగినా శరీరానికి పట్టలేదు అనుకోండి, ఇలాంటి మంచి వాటరీ ఫైబర్ పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ని మనం చూస్ చేసుకొని, లైక్ వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, వెజిటేబుల్స్లో కీరా కానీ, ఇవి మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది. స్కాల్ప్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, అంటే జుట్టు రాలుతుంది. అయితే మనం కొన్ని ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, చాలా మంచిదండి. ఒకటి స్పెషల్లీ ఫర్ ఐస్కి అయితే నేను అల్టిమేట్ ఫ్రూట్ అంటాను. ఐస్ చాలా మంచిది పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే. పిల్లలకి ఎలాగో ఐస్ క్రీమ్ ఇష్టం కదా, బయట నుంచి అయితే మనం తెచ్చి పెట్టాము. సో అలాంటప్పుడు మస్క్ మిలన్ ఫ్రూట్లో కొద్ది పంకిన్ సీడ్స్, కొన్ని ఆల్మండ్స్, కొన్ని పిస్తా, 2-3 డేట్స్ వేసి మిక్సీ పట్టేసి ఐస్ ట్రేలో వేసేసి ఐస్ క్రీమ్ చేయండి. నేను చాలామందికి చాలా వీడియోలో చెప్తాను, మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవడమే కదా, కెమికల్స్ లేవు, ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు, ఇంకేమి ఉన్నాయి చెప్పండి, సింపుల్ షుగర్స్ లేవు. ఇంట్లో ఫ్రెష్ ఫ్రూట్ని పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ ఎలాగో తినమంటాము, కొన్ని డేట్స్ వేసి మిక్సీ పట్టేసి ఆ స్మూత్ పేస్ట్ లాగా చేసేసి దాన్ని ఐస్ ట్రేలో వేసేసుకుంటే ఎంత మంచి ఫ్రూట్ అది. అసలు ఈ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తింటే ఎంత హెల్తీగా ఉంటాం చెప్పండి. సో ఈ పిల్లలకి, అంటే లైక్ మనం కాదు, పిల్లలకి ఇలా మనం కూడా తినొచ్చు. బట్ ఇది తీసుకుంటే మంచి, అంటే లైక్ పంకిన్ సీడ్స్ అన్నీ వస్తున్నాయి కదా, బాదం అవన్నీ వస్తున్నాయి కాబట్టి న్యూట్రిషన్ మంచిది అండ్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది బాడీని. ఐస్కి ప్రాబ్లం రాకుండా కాపాడడానికి యూజ్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఫర్ ఇమ్యూనిటీకి చాలా 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 మంచిది. హార్ట్ని హెల్తీ, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, చిన్న ప్రాబ్లం వచ్చినా బీపీ పెరగకుండా కాపాడడానికి కూడా అల్టిమేట్ ఫ్రూట్. చూడడానికి మస్క్ మిలనే కానీ మనం ఎండాకాలం కదా తినేద్దామని తినేస్తాం, బట్ దీని బెనిఫిట్స్ చూసారా? హార్ట్ని, స్కిన్ని, హెయిర్ని, బాడీ పెరగకుండా, ఐస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇవన్నిటిని జాగ్రత్త పరుచుకుంటూ హెల్దీ బాడీని ఉంచడానికి మస్క్ మిలన్ ఫ్రూట్ అల్టిమేట్ ఫ్రూట్. సో ప్రతిరోజు తినండి. అండ్ ఎప్పుడు ఫుడ్తో పాటు తినకండి. ఇప్పుడు లంచ్ అయింది, డిన్నర్కి మిడిల్లో 4 to 5 మధ్యలో మంచిగా ఒక హాఫ్ మస్క్ మిలన్ ఫ్రూట్ కట్ చేసుకొని, చాలామంది మస్క్ మిలన్ ఫ్రూట్లో షుగర్ వేసుకొని తింటుంటారు, అస్సలు చేయకండి. హెల్దీ ఫుడ్ని మళ్ళీ టాక్సినేటెడ్ చేయడం అంటే ఇదే. షుగర్సే వద్దంటే మళ్ళీ ఫ్రూట్లో షుగర్ కలుపుకొని తినడం అనేది మంచిది కాదు. సో హెల్దీ ఫ్రూట్ని మంచిగా కట్ చేసుకొని తినడం, మ్యాక్సిమం జ్యూస్ అవాయిడ్ చేయండి, జ్యూస్ తాకండి, బట్ మంచిగా కట్ చేసుకొని తింటే చాలా మంచిది. టీత్కి మంచిది, మౌత్కి మంచిది, శరీరానికి మంచిది, హైడ్రేటెడ్గా ఉంటుంది, ఇవన్నీ పోతాయి. సో ఖచ్చితంగా మస్క్ మిలన్ తెచ్చుకొని తినండి. స్కిన్ని హెల్తీగా ఉంచండి, ఆరోగ్యకరంగా హార్ట్ని హెల్తీగా ఉంచుకోండి, బాడీని హెల్తీగా ఉంచుకోండి. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.